హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి ఏపీ డిఎస్సి గురించి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు క్లారిటీ ఇచ్చాము. మరి లోకేష్ గారి మాటల్లోనే మనము డిఎస్సి గురించి ఏమన్నారో ఒక్కసారి విందాం. ఆ వీడియో వినే ముందు ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనము క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్జిటి బేస్ చేసుకొని కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్కే ఇస్తున్నాము. 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. డైలీ 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. మరి కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపు ఫెస్టివల్ కదా, 26th, 27th కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే ఈ బ్యాచ్కి రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు, ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. డైలీ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. మరి అదే రోజే క్లాస్ వినాలా, అదే రోజే ఎగ్జామ్స్ రాయాలా, తర్వాత ఓపెన్ కావాలని మీరు అడగచ్చు. ఫ్రెండ్స్, అలా ఏం లేదు. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మనమైతే షెడ్యూల్ వైజ్గా కండక్ట్ చేస్తాము. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. మరి లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు డిఎస్సి గురించి ఏమన్నారో ఒక్కసారి విందాం. డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కూడా సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. అది చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత తీసుకుంటాం. పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్ కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు.